రాకాలోకంకి స్వాగతం. 2024 లోకసభ ఎన్నికలు తుది దశలకు చేరుకుంటున్నాయి. ఒక 2 దశల పోలింగ్ ఉంది. 25వ తారీఖున ఒక విడత పోలింగ్, ఆ తర్వాత 1వ తారీఖు అంటే జూన్ 1వ తారీఖు చివరి విడత పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 4వ తారీఖున ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే ఈ ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఎన్నికల్లో విపక్షాలు ప్రజల ముందుకు తీసుకొస్తున్నటువంటి కథనము ఎటువంటి ఇష్యూస్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఎన్నికల తొలి దశ పోలింగ్ నుంచి మొదలుపెట్టి తుది దశ దాకా వాటి యొక్క విమర్శ కానీ, అవి ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశాలు కానీ, అవి లేవనెత్తుతున్నటువంటి కాంట్రవర్సీస్ కానీ, లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు కానీ క్రమేపీ ఎలా మారుతూ వచ్చాయో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎన్నికలు ప్రారంభమైనప్పుడు తొలి దశ ఎన్నికలు పోలింగ్ జరగగానే విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్కి మద్దతుగా ఉన్నటువంటి మీడియా కావచ్చును, లేకపోతే కొందరు రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చును, వీళ్ళందరూ కూడాను ఓటింగ్ శాతం తగ్గింది. ఓటింగ్ శాతం తగ్గడం అంటే భారతీయ జనతా పార్టీ ఓడిపోతోంది, భారతీయ జనతా పార్టీ ఊహించినన్ని సీట్లు రావడం లేదు, కాంగ్రెస్ పెరుగుతోంది అన్నటువంటి కథనాన్ని తీసుకొచ్చాయి. 2వ 3వ దశ నాటికి కొందరైతే ఏకంగా భారతీయ జనతా పార్టీకి ఈసారి 272 సీట్లు రాకపోవచ్చును. భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం పెరిగిపోతుంది, ప్రజలలో చాలా కోపం ఉంది, ఈ కోపమంతా కూడా ఓట్ల దగ్గర చూపిస్తున్నారు. కాబట్టి బీజేపీ 230, 240 దగ్గరికి పడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు 303 సీట్లు ఉన్నాయి, అక్కడి నుంచి 240కి పడిపోయే అవకాశం ఉంది. మిత్రపక్షాల సహాయంతో 272 ఎంపీ సీట్ల మార్కు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉండేటువంటి మార్క్ ఏదైతే ఉందో దానికన్నా ఒక 4-5 సీట్లు తగ్గవచ్చును అన్నటువంటి కథనం మొదలైంది. ఈ రకమైనటువంటి ప్రశ్నలు రావడం మొదలుపెట్టాయి. చర్చల్లో ఇదే విషయాన్ని అడగడం మొదలుపెట్టారు. యోగేంద్ర యాదవ్ వంటి సెఫాలజిస్టులు అయితే ఏకంగా దీనిపైన బీజేపీకి ఇన్ని సీట్లు పడిపోతున్నాయి, ఈ రాష్ట్రంలో ఇక్కడ పడుతున్నాయి, ఆయన వాస్తవానికి ఆయన సెఫాలజిస్ట్ కాదు, ఆయన సంస్థ ఏది సెఫాలజీ లేదా ప్రజల అభిప్రాయాన్ని సేకరించింది లేదు. మూడవది, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా బాధ్యుడిగా కూడా ఉన్నాడు, ముఖ్యంగా పార్టీకి సంబంధించిన భారత్ జోడో యాత్రకి. అటువంటి వ్యక్తి కూడా చెప్పడం మొదలుపెట్టాడు. మీడియా కూడా దీన్నే తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టింది. అయితే 4వ 5వ దశకి వచ్చేటప్పటికి టోన్ మారింది, విపక్షాల టోన్ మారింది. ప్రభుత్వము బీజేపీకి పూర్తి మెజారిటీ రాదు అన్నటువంటి వాళ్ళు అబ్కీ బార్ 400 పార్ అన్నది సాధ్యం కాదు, బీజేపీకి 370 సీట్లు రావడం అసాధ్యము, బీజేపీ గతంలో గెలుచుకున్నన్ని సీట్లు మాత్రమే గెలుచుకోవచ్చును, అంతేగాని 370 రావు అని చెప్పడం మొదలుపెట్టారు. అంటే మొత్తము డిస్కోర్స్ ఏ రకంగా మారుతుందో చూడండి. బీజేపీ పడిపోతోంది, బీజేపీకి పూర్తి మెజారిటీ రాదు, ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు, అక్కడి నుంచి బీజేపీ గెలిచినా కూడాను మోదీ చెప్పిన 370 సీట్స్ లేదా అబ్కీ బార్ 400 పార్ ఎన్డీఏకి సంబంధించినంతవరకు ఇది అసాధ్యమని వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా ఇంకా చివరి 2 దశల పోలింగ్కి చాలా దగ్గర అవుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ప్రచారపు టోన్ మారింది. ప్రచారపు టోన్లో వచ్చినటువంటి తేడా ఏంటంటే, ఈవీఎంలలో మోసాలు జరుగుతున్నాయి, ఈవీఎంలలో ఆ ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ప్రకటిస్తున్నారో చిట్ట చివరికి వస్తున్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్య తేడా వస్తోంది. 2 రోజులు 3 రోజులు పడుతోంది పోలింగ్ పర్సంటేజ్ని లెక్కగట్టి చెప్పడంలో. కాబట్టి ఎన్నికల కమిషన్ మోదీ ప్రభుత్వపు తాబేదారుగా వ్యవహరిస్తోంది, మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది అన్నటువంటి కథనము గత 4-5 రోజులుగా చాలా దృఢంగా వినిపిస్తున్నాయి. దీని వెనుక ఉన్నటువంటి పరమార్థం ఒక్కటే, ఎన్నికల్లో ఓడిపోతే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసము ఈవీఎంలను విమర్శించవచ్చును, అదేవిధంగా ఎన్నికల కమిషన్ని విమర్శించవచ్చు. కొందరైతే కోర్టులకు కూడా వెళ్ళారు. కోర్టులు ఫామ్ 17C ఏదైతే మొత్తము ఓట్లు, పోలైన ఓట్లు, దానికి సంబంధించిన వివరాలకు సంబంధించి ఏదైతే ఉందో అవన్నీ కూడాను భద్రపరచమని చెప్పినాయి తప్ప కొత్త ఓట్లు యాడ్ అయినాయని చెప్పి కూడా కొన్ని పార్టీలు చెప్పాయి. 1 కోటి
1 కోటి మంది ఓటర్లను కొత్తగా యాడ్ చేశారు ఎన్నికలైన తర్వాత. ప్రపంచంలో ఎక్కడా జరగదు, భారతదేశంలో అసలు జరగదు. ఓటింగ్ అయిన తర్వాత 1 కోటి మంది ఓటర్లను ఎలా యాడ్ చేస్తారు? కానీ విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు. చివరి దశ వచ్చే నాటికి ప్రజాస్వామ్యం మీద, అదేవిధంగా ఎన్నికల సంఘం మీద, ఈవీఎంల మీద, వీటన్నిటి మీద పెద్ద ఎత్తున ప్రశ్న చిహ్నాలు రాబోతున్నాయి. ఎందుకంటే తమ ఓటమికి సంబంధించినటువంటి సంజాయిషీలు ఇవ్వడంతో పాటు మూడవసారి గెలిచినటువంటి, మూడవసారి అధికారంలోకి గనక మోదీ వచ్చినట్లయితే ఆయన పైన పోరాడేందుకు ఒక ఇష్యూని రెడీ చేసుకోవడం. అంటే ఎన్నికల సంఘం మోసం చేసింది, కోర్టులకి వెళ్ళడము, కేసులు వేయడం, ఈ గెలుపు మోదీది న్యాయబద్ధంగా గెలవలేదని చెప్పడం కోసము ప్రచారం చేసేందుకు ఒక ఇష్యూని తీసుకుని 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే ఈ ఇష్యూస్ అన్నీ కూడా తీసుకుని ప్రభుత్వాన్ని అన్సెటిల్ చేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతోందా అన్నది చివరి దశ వచ్చేటప్పటికి విపక్షాల టోన్లో వస్తున్నటువంటి మార్పు చూసినట్లయితే అనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ కథనం ఎలా మారుతూ వస్తుందో చూడండి. ఇదంతా కూడాను సరిగ్గా ఎన్నికల ఫలితాలు రాగానే ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చేందుకు, సంజాయిషీలు ఇచ్చేందుకు, మేము ఓడిపోలేదు, కింద పడ్డా చెయ్యి నాదే పైన అని చెప్పడము, దాంతోపాటు గెలిచిన ప్రభుత్వాన్ని సవాలు చేసేందుకు కోర్టులు, న్యాయ వ్యవస్థలు, మీడియా సంస్థలు వీటిని ఉపయోగించుకుని ఒక నేరేటివ్, ఒక కథనాన్ని బిల్డ్ చేయటం, దీనికోసం ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. 1వ ఫేజ్ నుంచి 7వ ఫేజ్కు వచ్చేటప్పటికి విపక్షాల కథనంలో వచ్చే మార్పుని జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.